ఒంగోలు ఎంపీ టీడీపీ నాయకుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి మూడుతోందా? ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేరా పరిణామాలు మారుతున్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ముందు కూడా ఆయన కీలక సమస్యల్లో ఉన్నారు. అయితే వాటిని తన దాకా రాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సదరు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. అదే ఢిల్లీ మద్యం కుంభకోణం. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో వెలుగు చూసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఇవి 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా పాకాయి. ఈ కేసులోనే కేసీఆర్ తనయ కవిత సహా మాగుంట కుమారుడు రాఘవరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామాలతోనే ఎన్నికల సమయంలో మాగుంటకు టికెట్ కూడా దక్కలేదు. కట్ చేస్తే ఈ కేసు నుంచి కొంత ఊరట పొందామని భావిస్తున్న మాగుంటకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చిన అధికారులు మాగుంటను వదిలేశారు. ఆయన ప్రమేయాన్ని ప్రస్తావించడం లేదు. కానీ ఈ విషయాన్ని అధికారులు వదిలేసినా సుప్రీంకోర్టు మాత్రం వదిలిపెట్టడం లేదు. తీవ్రంగా వ్యాఖ్యానించింది. కొందరి విషయంలో ఎందుకు ఇలా చేశారంటూ మాగుంట వ్యవహారాన్ని హైలైట్ చేసింది. కవితకు బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మాగుంట కుమారుడి పాత్ర ఉన్నప్పుడు ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసుల పాత్ర లేదని ఎలా చెబుతారు? ఎలా అప్రూవర్గా మారుస్తారు? మీ ఇష్టమా అంటూ నిలదీసింది. ఈ పరిణామాలు మాగుంట మెడకు చుట్టుకోనున్నాయి. అంతేకాదు, కేసును లోపాభూయిష్టంగా విచారించారు అన్న సుప్రీంకోర్టు మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కేసులో చేర్చాలని ఆదేశించింది. దీంతో మాగుంట మెడకు కూడా కేసు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన పేరును చేర్చడంతో పాటు ఆయన్ను కూడా సిబిఐ విచారించడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు మాగుంట న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. తనను అరెస్ట్ చేయకుండా జాగ్రత్తలు పడుతున్నారు.